గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో క్యాబినెట్ ఏర్పాటు చేసి రేపు జరగబోయే స్థానిక సంస్థల స్థలాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఆర్డినెన్స్ ద్వారా 42% రిజర్వేషన్ కల్పించాలనే ఒక దృఢ సంకల్పంతో నిన్న నిర్ణయం తీసుకున్నారు. దానికి గాను యావత్ బీసీల పక్షాన ఈ గౌరవ ముఖ్యమంత్రి గారికి, క్యాబినెట్ కు, కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాజకీయంతో పాటు విద్యా ఉపాధి రంగాలలో కూడా 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలనే ఒక దృఢ సంకల్పంతో భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు ఉన్నారు. అదేవిధంగా ఈ దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం కట్టుపెట్టాలనే ఒక దృఢ సంకల్పంతో భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు ఉన్నారు. వారికి మా తెలంగాణ బీసీల పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో నిన్న సువర్ణాక్షరాలతో లిఖించే విధంగా రాష్ట్ర క్యాబినెట్ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడానికి ఈ తెలంగాణ రాష్ట్ర బీసీలందరూ గర్వపడుతున్నారు. ఈ నిన్నటి రోజు ఈ సువర్ణాక్షరాలతో లిఖించే విధంగా ఉంటుందని మీ బీసీల పక్షాన మరోమారు ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.